ఏంటి ఈరోజు? వద్దులేమ్మా. రసమా? ఎంతమంది ఉన్నారమ్మా స్ట్రెంగ్త్? 100. చికెన్ ఎంత ఇస్తున్నారమ్మా ఈచ్ టైం? చికెన్ ఎంత ఇస్తున్నారు? 175 ఇస్తారా? 130, 140, 150. ఎగ్స్ రెగ్యులర్. ఫ్రూట్ ఇస్తున్నారా? నైట్ చిక్కీస్ ఇస్తున్నారా? మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? రోజు మిల్క్ ఇస్తారు. ఏంటి అబ్బాయిలు, ఏంటి సంగతులు? చాలా బాగున్నా. మీరంతా బాగున్నారా? దగ్గరేనా మీకు కాలేజెస్? వాకబుల్ డిస్టెన్సేనా? లంచ్కి వస్తారా మీరు రోజు? ఎవ్రీడే 2 కర్రీస్ పెడుతున్నారా? మధ్యాహ్నం కర్డ్ ఇస్తున్నారా? ఈవినింగ్ 2 కర్రీసా? 2 కర్రీస్ అంటే 2 కర్రీస్ అంటే రసం కానీ సాంబార్ కానీ ఇంకో కర్రీ ఏదన్నా ఒకటి. మధ్యాహ్నం పప్పు, ఒక కర్రీ ఏదన్నా, కర్డ్. బాయిల్డ్కి ఎప్పుడు ఇచ్చేది? బ్రేక్ఫాస్ట్లోనే. మిల్క్ అంటే అన్ని బ్రేక్ఫాస్ట్లోనే? మిల్క్కు బ్రేక్ఫాస్ట్ గ్యాప్ పెడతారా? కొంచెం ఈ గ్యాప్ ఉంటుంది. హ్యాపీనా మీరు ఉండడం? ఈడ చికెన్ ఎన్ని పీసెస్ ఇస్తారు? 5 to 6. ఇక్కడ పక్కనే ఉంది షాపు కదా? వెరీ గుడ్. మీకు ఇక్కడ ఉండడం సంతోషమైన అందరికీ? మీ మేడం బాగా చూసుకుంటారా? వెరీ గుడ్. టిఫిన్స్ ఏమన్నా బాగాలేనివి ఉన్నాయా? అన్నీ బాగున్నాయా? చట్నీస్ కానీ అన్నీ బాగున్నాయా? మీకేం ప్రాబ్లం లేదు ఇక్కడ? ఏమి ఉంటే చెప్పండి, తీరుస్తా. సంతోషం. కొంచెం మీకు 2023లో 1400, 1600 చేశారు. 2023 నుంచి ఇప్పటికి దాదాపు 3 years అవుతా ఉంది దగ్గర. దాన్ని పెంచడం లేదు. మేము ఎవ్రీ ఇయర్ 100 పెంచాలని చెప్పి గవర్నమెంట్తో అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే రేట్లకు అనుగుణంగా, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కొంచెం పెంచండి అని చెప్తున్నాం. చూస్తూ ఉన్నారు. చూద్దాం, బై గాడ్ గ్రేస్ ఎవరైనా పెంచితే కన్నా ఇంకా మీకు సఫిషియెంట్గా ఇస్తారు. ఎందుకంటే చికెన్ 175 grams ఇవ్వాలి యాక్చువల్గా, కానీ అంత ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే డబ్బులు పర్ క్యాపిటల్ అడ్జస్ట్ కాదు. అప్పుడు 3-4 పీసెస్ ఇస్తారు, కొంచెం తక్కువ వస్తుంది. కాబట్టి అంత ఇవ్వలేరు అనమాట, ఎందుకంటే డబ్బులు అడ్జస్ట్ కావు. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ క్లీనింగ్ ఉంటుంది కదా, దానికి డబ్బులు ఇవ్వరు. అవన్నీ మెనూలోనే పడుతుంది ఎఫెక్టివ్. అట్లా కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మీరు సంతోషంగా ఉండండి, బాగా చదువుకోండి. మీకు మంచి ఉద్యోగాలు రావాలి, బాగా సెటిల్ కావాలి. ప్రైవేట్ సెక్టార్ ఉంది బ్రహ్మాండంగా, బాగా మంచి ఉద్యోగాలు వస్తాయి. కొంచెం మీరు ఈ సెల్ ఫోన్స్ చూడడం విపరీతంగా, సినిమాలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం, మీరు ఒక 3-4 years ఇష్టంగా మీరు కసిగా చదివారంటే జీవితాలు బాగుపడతాయి. మీ పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు. అందరూ కొంచెం పేదరికం నుంచి వచ్చింటారు కదా. ఆ పేదరికం అనే ఆ భూతాన్ని మనము సమూలంగా నాశనం చేయాలంటే మీ చదివే సమాధానం. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. హలో బాయ్స్, హౌ ఆర్ యూ? ఇక్కడ రూమ్స్ కూడా ఇక్కడ కూడా ఉన్నాయా? ఓకే. మీరు 1 week ఒకసారి చేసుకుంటారా? మంత్లీ ఒకసారి? 15 days సార్. ఈ 10th నుంచి హాలిడేస్ అని అంతవరకు 10th వరకు తెచ్చుకున్నాం. అంతేలే. ఏం కర్రీ ఈరోజు? క్యాబేజీ కర్రీ సార్, కానీ ఎప్పుడు కూడా ఫ్రైయే చేస్తాం సార్. పొటాటో వేసి క్యాబేజీ పొటాటో అట్లయితే కొంచెం బాగా తింటారు. పులుసు బాగుండదు క్యాబేజీ. ఎప్పుడు కూడా ఫ్రైయే. మామూలుగా మేము కర్రీస్ వండాం. గంజి ఓడుస్తున్నావా? లేదు సార్, అట్టేస్తారు. అదే నేను అడిగేది. ఎందుకని?
ఎందుకని గంజి వర్చడం లేదు? కంగారు పడు సార్, చెప్పు. ఆ? ఫస్ట్ నుంచి అట్టేసి వండుతాను సార్. అదే నేను అనేది సార్, గంజి ఎందుకు వర్చడం లేదు? సరే పోతాయని చెప్పలేదు మేడం నీకు? దాంట్లో విటమిన్స్ ఉంటాయి. గంజి ఉంచితే గంజిలు వెళ్ళిపోతాయి కాబట్టి అట్టెసురు పోయేసుకోవాలా అని చెప్తాం. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా వచ్చి అడిగితే కనుక పిల్లలు డబ్బాలు ఏమైనా తీసుకెళ్తారా? సార్ కొంతమంది అంటే ఇడ్లీ రోజు మాత్రం రైస్ వండి పెడతాం సార్. ఈ పులిహోర అది ఉన్న రోజు మాత్రం వాళ్ళు అదే టిఫిన్ కింద కొంచెం అంటే ఒక అంటే అంటే ఇప్పుడు 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 120 ఉన్నారు కదా, 120లో లంచ్కి వచ్చే వాళ్ళు ఎంతమంది? లంచ్కి మొత్తం ఒక 80 మెంబర్స్ దాకా ఇంటి వస్తారా? అంటే పొద్దున మీరు చేయరు? చేస్తామంటే సార్ ఈ పులిహోర లాంగ్ గా వెళ్ళే వాళ్ళు ఒక 15-20 మెంబర్స్ పట్టుకు వెళ్తారు సార్. అందరూ పట్టుకు వెళ్ళారు సార్, వచ్చేస్తారు సార్. వాళ్ళకు అదేలేండి, అంటే ఆ 15-20 మంది టిఫిన్ ఏదైనా తీసుకెళ్తారు. ఇడ్లీ పెట్టిన రోజు మాత్రం వాళ్ళ గురించి మేము రైస్ ప్రిపేర్ చేస్తారా? కర్రీ కర్రీ చేసి మధ్యాహ్నం కర్రీ అప్పుడే చేసేస్తారు. ఏదో ఒక కర్రీ ఏదైనా ఒక కర్రీ అది పెట్టుకోకపోతే మధ్యాహ్నం అయితే 2 కర్రీలు చేస్తారా? మధ్యాహ్నం చేస్తాం. సాయంత్రం 2 కర్రీస్, సాంబార్ కానీ కూరను మెనూ ఫాలో అవుతున్నారు. ఎగ్స్ వీక్లీ సాటర్డే తప్పించి లెఫ్ట్ డేస్ అన్ని కూడా 6 సార్ ఇస్తున్నారు. మిల్క్ ఇస్తున్నారండి? ఎంత ఎంఎల్ ఇస్తారు? అంటే టోటల్ 150 సార్. 50 మార్నింగ్, 50 ఆఫ్టర్నూన్, 50 నైట్ సార్. హలో హలో, హౌ ఆర్ యూ? సిట్ డౌన్. ఏమేం కోర్సులు చేస్తున్నారు మీరు? ఎక్కువ బీటెక్ వాళ్ళు ఉన్నారా? బీటెక్ లేరా? ఒక్కరేనా? ఇద్దరు? ఎత్తండి. ఏమి ఉన్నారు? ఇంటర్మీడియట్ 1 2 3. మీ కాలేజ్ దగ్గరేనా? ఎంత దూరంలో ఉన్నాయి? ఉరుస్ దగ్గరే, పక్కే కదా? వాకబుల్ డిస్టెన్సేనా? నడిచే దగ్గరేనా? నడిచేంత దగ్గర? నడిచేంత దగ్గరే. లంచ్కి వస్తారా అంతా? లంచ్కి వస్తున్నారా? కొంతమంది ఏదో డబ్బాలు తీసుకెళ్తారని చెప్పారు. అంటే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుందా? బాగుంది మీ హాస్టల్. ఫుడ్ అంతా బాగుందా? మీరు కూడా అంత మంచి పిల్లలాగా కనిపిస్తున్నారు నాకు. ఐ థింక్ మంచి వాళ్ళేనా? బాగా చదువుకోండి అమ్మా. మంచి అవకాశం ఇది, దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఇలాంటి హాస్టల్స్లో ఉండాలంటే 5-6 వేల రూపాయలు లేనిది ఎక్కడ ఉండలేదు బయట. అలాంటిది ప్రభుత్వం మీకు మంచి అవకాశం ఇచ్చింది. పేదరికం వారసత్వం కావచ్చు, గుర్తుపెట్టుకోండి. మీ పేదరికం వారసత్వం కావచ్చు, కానీ చదువుతో దాన్ని బ్రేక్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, చదువుతో ఆ పేదరికం అనే వారసత్వాన్ని మీరు బ్రేక్ చేయొచ్చు. అర్థమైందా మీనింగు? కాబట్టి చాలా ఇష్టంగా చదవండి, కసిగా చదవండి. మీ ఏజ్లో కొంచెం తిరగడము, అట్లా ఇట్లా ఈ సెల్ ఫోన్ చూసుకోవడము, ఆ చిట్ చాట్ చేయడము, అటు ఇటు పోవడం, కొంచెం మీ పేదరికాన్ని, మీ తల్లిదండ్రులను వీళ్ళన్నీ దృష్టిలో పెట్టుకొని మైండ్ పెట్టండి బాగా చదువుల మీద. ఒక్క 3-4 సంవత్సరాలు మీరు గట్టిగా మంచిగా ఇష్టంగా చదివి మంచి విజ్ఞానాన్ని పెంచుకొని మీ స్కిల్స్ డెవలప్ చేసుకొని ఉంటే కన్నా రేపు ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఉద్యోగాలే కావాలని ఆశపడకండి. ప్రైవేట్ సెక్టర్ చాలా ఉంది. మీ దగ్గర విషయం ఉండాలి కానీ ల్యాక్స్ సంపాదవచ్చు, మీరు లక్షల డబ్బులు సంపాదవచ్చు. సాఫ్ట్వేర్ సైడ్ అయితేనేంటి, బిజినెస్ సైడ్ అయితేనేంటి, ఇట్లా మోటివేషన్ క్లాసెస్ ఇస్తా, ఇట్లా ఎన్నో ఉన్నాయి. నాకు ఒక పాప ఒకరోజు మెసేజ్ పెట్టింది. ఒక పాప మెసేజ్ పెట్టింది, చాలా బాధేసింది నాకు వాస్తవంగా. ఆ పాప ఏం పెట్టిందంటే, మా చదువుల కోసం మా నాన్న 5 ఎకరాల పొలాన్ని అమ్మాడు. 5 ఎకరాల పొలాన్ని అమ్మాడు. అది 15,000తో అమ్మాడంట. ఆ పాప ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ చదువుల కోసమే, పిల్లల చదువుల కోసం 15,000 రూపాయలు ఎకరంతో 75,000 రూపాయలకి అమ్మాడంట 5 ఎకరాలు. అది ఆ పాప పెద్ద ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఆ పాప జీతం 27,000 రూపాయలు, కానీ పొలం కాస్తూ ఎకరం 5 కోట్లు అయిందంట. ఎందుకు చదవాలా? ఎందుకు మా నాన్న ఆ డబ్బులు మాకు పెట్టాలా? ఏదో సింపుల్గా చదువుకొని ఉంటే కన్నా
ఆ డబ్బులు ఆ అమ్మకుండా ఉండింటే కన్నా ఈరోజు, ఎందుకంటే అప్పుడు అక్కడ ఏదో రోడ్డు పోయింది, ఏదో సంథింగ్ వాల్యూ పెరిగింది దానికి, ఏదో ఫ్యాక్టరీ రావడమో ఇంకోటో చెప్తున్నా విషయం. కానీ ఆ పాప వర్డ్ పెట్టేందుకు నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఏం సమాధానం చెప్పాలి నేను గొప్పగా చెప్తా ఉంటా చదువుల గురించి, చదువుకోండి, జీవితాలు బాగుపడతాయి, ఎన్నో అవసరాలు తీరుతాయి, మనిషి వే ఆఫ్ స్టైలు అప్పటి నుంచి ఆ తరం మారుతుంది. ఇంకా రాబోయే కాలాలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ని ఇబ్బందులు పడతా, మీ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతా ఇక్కడ చేర్చి ప్రభుత్వం ఒక అవకాశం ఇవ్వడం వల్ల మీరేదో చదువుకుంటా ఉన్నారు, వెల్ అండ్ గుడ్. రేపు మీ పిల్లలు ఒక ప్రైవేట్ సెక్టార్లో చదివేయచ్చు, మీకు మంచి అవకాశాలు ఉంటే కనుక ఒక మంచి అపార్ట్మెంట్లో ఉండొచ్చు, ఫ్యామిలీతో మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఆ పాప పెట్టిన మెసేజ్కి నాకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక ఒకటే చెప్పాను నేను. అమ్మ, ప్రభుత్వ హాస్టల్స్, స్కూల్స్ ఎన్నో ఉన్నాయి మీరు చదువుకోవాలంటే. పేదల కోసం ఈ ప్రభుత్వం ఎన్నో చేస్తూ ఉంది. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా ప్రైవేట్ మీద వెంపర్లాడి ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్చాలా, ప్రైవేటు కాలేజీలలో చేర్చాలా అని చెప్పి డబ్బు కోసం మీరు చేసిన పొరపాటు అది. మీరు అది అర్థం చేసుకొని మీరు మంచిగా చదువుతా ఉంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివించేవాళ్ళు కదా మీ తండ్రి. కాబట్టి ఇది చదువును మీరు అంత తక్కువ అంచనా వేయకండి, చదువును తక్కువ అంచనా వేయకండి. నేనైతే సరస్వతీదేవి కావాలా, లక్ష్మీదేవి కావాలా అంటే నేను సరస్వతీదేవికే ఓటేస్తాను. ఎప్పుడు మనం సరస్వతీదేవిని ఓన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా లక్ష్మీదేవిని అదే వస్తుంది ఇంటికి. అర్థమవుతుందా? మనం సరస్వతీదేవిని ఏ రోజు మనం ఓన్ చేసుకోగలమో, మనం సరస్వతీదేవి అంటే చదువులు మంచిగా చదివి ఒక స్థానానికి వెళ్ళగలమో, లక్ష్మీదేవి ఆటోమేటిక్గా మన ఇంటికి వస్తుంది, గౌరవిస్తుంది మనల్ని లక్ష్మీదేవి. అది బాగా అర్థం చేసుకోవాలి మీరు. మంచి అవకాశం ఇది, మంచి ప్రీసియస్ టైము. బాయ్స్ అంటే మేమందరం కూడా మీ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. అదృష్టం అనేది కూడా చాలా అవసరం మనిషికి. పెద్ద క్లాస్ టాపరు, గొప్పగా మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగాలు దొరక్క ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. తూతూ మంత్రంగా చదివి వాళ్ళు బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వచ్చి వాళ్ళు గొప్పగా మంచి ఉద్యోగాలు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమై అని చెప్పి మీరు తూతూ మంత్రం చదవండి అని నేను చెప్పట్లేదు. ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న పరిస్థితులలో బాగా చదివి మంచి తెలివితేటలు పెంచుకొని మంచి స్కిల్స్ డెవలప్ చేసుకుంటేనే మీరు ఒక స్థానాన్ని అధిరోహించగలరు. అర్థమైందా? కాబట్టి ఎక్కడ టైం వేస్ట్ చేయకండి. నేను మిమ్మల్ని కోరేది అదే, ప్రత్యేకంగా ఎక్కడ టైం వేస్ట్ చేయకండి. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చదవండి. ఈ ఫ్రెండ్స్, సినిమాలు, ముచ్చట్లు ఇవన్నీ రేపు మీరు సెటిల్ అయినాక హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. టీవీ చూసుకుంటా, మంచి ఉద్యోగం, 1 లక్ష రూపాయలు ప్రైవేట్ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా, హ్యాపీగా వైఫ్ అండ్ పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. అలా ఎంజాయ్ చేయాలా, మీరు హ్యాపీగా ఉండాలా, మా పిల్లలు మంచిగా చదివించుకోవాలా, మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలంటే ఇదే మూలం. అర్థమైందా? జాగ్రత్త చదవండి. నేను ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నా మిమ్మల్ని. ఇక్కడ మీకు అన్నీ బాగున్నాయని నేను అనుకుంటా ఉన్నా. మా పిల్లలు కూడా వచ్చి మీతో మాట్లాడారు, అన్నీ బాగున్నాయి. ఒక కిచిడి ఒకటి బాగలేదని చెప్పారు. అవునా? కిచిడినా? పొంగల్ ఫ్రైడే హాట్ పొంగలా? మారుద్దామా హాట్ పొంగల్ను? చెప్పండి, స్పీక్ లౌడ్ అమ్మా. మార్చుదామా? ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదామా? ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడతాం. ఓకే. ఇంకా చివరిగా మీరు బయట ఎన్నో చూస్తుంటారు, లంచాలు, ప్రతి చిన్న పనికి లంచాలు. మీరు రేపు పెద్దయి మీకు 10 మందికి, పేదలకు సహాయం చేసే అవకాశాలు వస్తే కనుక నాన్ కరప్షన్, బ్రైబ్ అనేది లేకుండా మీరు పనిచేస్తారని నేను మిమ్మల్ని మాట్లాడుగుతాను. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ మన లైఫ్, మీ 50,000 రూపాయల జీతం మీది, 50,000 రూపాయల్లోనే మీరు బడ్జెట్ చేసుకోండి. ఒక 10,000 రూపాయలు ఇంటి ఖర్చులు, ఒక 10,000 రూపాయలు రెంటు, ఒక 10,000 ఖర్చులు, 20,000 రూపాయలు మిగిలించుకున్నాం.
చాలు. అట్లా కాకుండా మీరు 70-80 వేల రూపాయలు ఖర్చు పైన బడ్జెట్ చేశారనుకోండి, అప్పుడు తప్పదు లంచాలు తీసుకోవడం. దానివల్ల చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. తృప్తి ఉండదు, బెరుకుంటుంది మనిషిలో. ఎవరైనా ఒక అధికారి వస్తే కానీ ఒక బెరుకుంటుంది. ఇప్పుడు మీ మేడం దగ్గరికి వచ్చినా నేను, ఆమె బాగా ధైర్యంగా మాట్లాడుతూ ఉంది, నాతో అన్నీ చెప్తా ఉంది. మాకప్పుడే మేము సైకాలజికల్గా 4 సంవత్సరాల నుంచి మీలాంటి హాస్టల్లో ఒక 1000 చూసింటాను నేను. ప్రతి ఒక్కరిని నేను అనలైజ్ చేయగలను. ఎప్పుడు ధైర్యంగా మాట్లాడగలరు అంటే నీతి నిజాయితీగా ఉంటేనే ధైర్యంగా మాట్లాడగలను. నేను మాట్లాడుతా ఉన్నా ధైర్యంగా. 100కి 200% నీతిగా ఉంటాను నేను. 100కి 200%, 100కు 100 కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు 2 కొడుకులు, సంతోషంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. నిజాయితీయే నా ఆయుధం. ఎవరితో అయినా సరే గట్టిగా మాట్లాడతాను. ఎంతటి పెద్దోళ్ళైనా సరే తలెత్తుకొని గట్టిగా మాట్లాడతాను. ఎవరు పెద్ద మినిస్టర్ అయినా, కలెక్టర్లు అయినా, ఎవరైనా సరే నన్ను అంటారు, పోయి అరుస్తావు గట్టిగా అది ఇది అని కొంతమంది. 100% అరుస్తా. మంచి చేసిన వాళ్ళని గొప్పగా పొగుడుతా, తప్పు చేసిన వాళ్ళని కరెక్ట్గా అరుస్తా. చాలా ఇదిగా నేను ఉంటాను. థ్యాంక్ యూ అనండి. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అమ్మమ్మ, గాడ్ బ్లెస్ యూ.